సోనూ విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా ప్రేమించే దేశం భారతదేశం. మనకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్, ఒక భద్రత. కానీ అదే బంగారం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందా? ప్రధాని మోదీ ఇటీవల చేసినటువంటి ఒక విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవసరం లేకపోతే ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయండి అని ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? క్రూడ్ ఆయిల్ తర్వాత మన దేశం వేల కోట్లు ఖర్చు పెడుతుంది. దీనికోసమేనా? అసలు భారత దగ్గర ఉన్న గోల్డ్ స్టాక్ ఎంత? మనం కొనే ప్రతి గ్రాము బంగారం దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా మారుస్తోంది? ఈరోజు ఈ వీడియోలో పూర్తి షాకింగ్ నిజాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగం జరుగుతుంది. అంటే ప్రపంచంలోనే చైనా తర్వాత మనం 2వ స్థానంలో ఉన్నాం. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మన దేశంలో మైనింగ్ ద్వారా ఉత్పత్తి అయ్యేది కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే. అంటే మనకు కావలసినటువంటి 99% బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం మన మొత్తం దిగుమతుల బిల్లులో 9% వాటా కేవలం బంగారానిదే. క్రూడ్ ఆయిల్ తర్వాత మనం అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నది ఈ యొక్క బంగారం కోసమే. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి దీని ప్రభావం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, సిఏడి మనం విదేశాల నుంచి కొనే వస్తువుల విలువ మనం అమ్మే వస్తువుల కంటే పెరిగితే దేశం అప్పుల్లో కూరుకుపోతుంది. డాలర్ ప్రెజర్ కూడా ఉంటుంది. బంగారం కొనాలంటే మనం డాలర్లో చెల్లించాలి. మనం ఎంత ఎక్కువ బంగారం కొంటే మన రూపాయి విలువ అంతా పడిపోతుంది. అందుకే మోదీ గారు ఒక స్ట్రాటజిక్ విన్నపం చేశారు. అనవసరమైనటువంటి గోల్డ్ కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు తగ్గించి స్వదేశీ వస్తువులను వాడాలని కోరారు. ఇది కేవలం సలహా మాత్రమే కాదు, రాబోయే ఆర్థిక అనిశ్చితికి ఒక హెచ్చరిక. గత కొన్ని నెలలుగా గోల్డ్ మార్కెట్లో వింత పరిణామాలు కనిపిస్తున్నాయి. జనవరిలో 100 టన్నులుగా ఉన్న దిగుమతులు ఏప్రిల్ నాటికి కేవలం 15 టన్నులకు పడిపోయాయి. ఇది గత కొన్ని దశాబ్దాలలోనే కనిష్ట స్థాయి. మరి దీనికి ప్రధాన కారణాలేంటనే విషయానికి వస్తే, సెంట్రల్ బ్యాంక్ ఆథరైజేషన్లలో ఆలస్యం, కస్టమ్స్ క్లియరెన్స్లు కఠిన నిబంధనలు, బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యుడు కొనలేకపోవడం. ఇక నిపుణుల ప్రకారం ప్రభుత్వం కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తద్వారా డాలర్లు బయటకు వెళ్లకుండా ఆపొచ్చు అనేది కూడా ఒక ప్లాన్ అయ్యుండవచ్చు. బంగారం అనేది భారతీయులకు కేవలం అలంకారం కాదు, అది ఆపత్కాలంలో ఆదుకునేటువంటి నిధి. కానీ భౌతిక రూపంలో బంగారం కొని లాకర్లలో పెట్టడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి లాభం లేదు. అందుకే ఆర్థిక నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే, మీకు పెట్టుబడి కావాలనుకుంటే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు చూడండి. దీనివల్ల మీకు వడ్డీ వస్తుంది, దేశానికి దిగుమతుల భారం కూడా తగ్గుతుంది. ప్రధాని అన్నట్లుగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాల కంటే దేశ ఆర్థిక భద్రత ముఖ్యం. మరి మీరేమంటారు? గోల్డ్ కొనుగోలును వాయిదా వేయాలన్న మోదీ గారి పిలుపు సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.